గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక ఈ దెబ్బకి మన రీతు గారు, డెమాన్ పవన్ గారు టాప్ 5కి ఖచ్చితంగా వెళ్తారు. మీరు ఫస్ట్ నుంచి చూసుకోండి, గేమ్స్ ఆడుతున్నారు, ఒక ట్రాక్ అనేది ఉంది, అది ఓకే కంటెంట్ కోసం. కాకపోతే గేమ్స్ వచ్చినప్పుడు బాండ్స్ పక్కన పెట్టేసి వాళ్ళ 100% ఇస్తున్నారు గేమ్స్. రీతు గారైనా డెమాన్ పవన్ గారైనా స్టాండ్ వాళ్ళ కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ రీతు గారు డిఫెండింగ్ స్కిల్స్లో అయిన నామినేషన్స్ అప్పుడు పవన్ గారు అసలు బీస్ట్ లెక్కే ఆడుతున్నారు. నాగార్జున గారు చెప్పినట్టు అసలు ఈ దెబ్బతో వాళ్ళు ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళిపోతారు అని నాకు అనిపించేస్తుంది. మీకు కూడా అలా అనిపించేస్తే లైక్ కొట్టేసేయండి. అసలు ఇంత నేషనల్ ప్లాట్ఫామ్లో ఒక అమ్మాయికి అలా స్టాండ్ తీసుకోవాలంటే నిజంగా గట్స్ ఉండాలి. రీతు గారు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించేశారు. ఆమె డీమాన్ పవన్ గారికి ఆ స్టాండ్ తీసుకుంది చూసారా. డీమాన్ పవన్ గారికి కన్నా నాకు రీతు గారు బాగా నచ్చేశారు ఈ సిచ్యువేషన్లో. కానీ బిగ్ బాస్ ఎన్నిసార్లు నువ్వు హార్ట్ అటాక్ తెప్పిస్తావు డీమాన్ పవన్ గారికి. ఆయన ఫస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు ఆ సేవింగ్ టాస్క్ లో డాన్సర్స్ ని తీసుకొచ్చి ఎప్పుడైతే సృష్టి వర్మ గారు అండ్ డీమాన్ పవన్ గారు ఉన్నారో వాళ్ళు డాన్స్ వేసేటప్పుడు దెబ్బకి దడుచుకున్నాడు డెమాన్ పవన్ గారు. మళ్ళీ ఇవాళ ఆయన ఏడ్చేటప్పుడు నిజంగా మీలో ఎంతమందికి ఏడుపు అనిపించింది? న్యూట్రల్ ఆడియన్స్ చెప్పండి. మీరేదో వాళ్ళు పులిహార్ ట్రాక్ వాళ్ళన్నీ కాదు, మీ తనుజ మీకు పవన్ కళ్యాణ్ కూడా అయ్యే నడిపారు. కాకపోతే నిజంగా వాళ్ళు నన్ను చూసినప్పుడు నాకైతే బాధ అనిపించేసింది. అసలు అంత అవసరమా? గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇది ఏంటంటే ఆ సీన్ కోసం అంటే షో పడిపోయిద్దంట మన నాగార్జున గారు చెప్పడం. ఎంత రిడిక్యులస్. ఆమె పేరేంది, మాధురి గారు చేసి ఆమె మాట్లాడిన మాటలు, 2 చప్పట్లు, విజిలు, ఆడోళ్ళ పిచ్చోళ్ళు, షటప్, ఇంకా ఎన్ని హ్యూమిలియేట్ చేశారు సంజనా గారు కానీ మాధురి గారు కానీ. అసలు ఆయేషా వచ్చి లవర్స్ అసలు రీతుని ఎంత హ్యూమిలియేట్ చేసింది. ఆయేషా ఉండి నీ బాయ్ ఫ్రెండ్ నీ పిల్లని తీసుకుపో, ఇవన్నీ కాదా? వీటన్నిటి వల్ల షో తగ్గిపోదు. ఓన్లీ వీళ్ళిద్దరు చేసిన యాక్షన్ వల్ల నీకు షో రేటింగ్ తగ్గిపోయిద్దా? షో పడిపోతుందంట వీళ్ళిద్దరు వల్ల. మేబీ అంత హార్ష్ వర్డ్స్ వాడటం వల్ల కూడా బయట జనాలకి పాజిటివ్ వచ్చింది. బట్ డేమాన్ పవన్ అండ్ రీతు ఇవాళ ఒకళ్ళకొకళ్ళు స్టాండ్ తీసుకున్నారు చూసారా. దట్ ఈస్ అ బాండ్. అది వాళ్ళు షో కోసం కంటెంట్ కోసం ఏదైనా చేయనియండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళని బ్లేమ్ చేసేటప్పుడు ఇంకొకరు స్టాండ్ తీసుకుంటేనే అది బాగుంటుంది. ఇదే స్టాండ్ రీతు గారు కోరుకున్నారు. బట్ డీమాన్ పవన్ గారు అక్కడ తీసుకున్నారు. బట్ నాగార్జున గారు ముందు రీతు గారు నిజంగా చాలా నచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ద గేమ్ ఆమె చేసిన ఏదైనా ఓవర్ యాక్టింగ్ ఏదైనా, బట్ ఇవాళ డీమాన్ పవన్ గారి కోసం ఆమె స్టాండ్ తీసుకొని నువ్వు సారీ చెప్పురా, నువ్వు ఎక్కడికి వెళ్ళవు అది అని చెప్పి అతని పక్కనే వచ్చి నుంచోవడం, దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. నాకైతే అనిపించింది గైస్. ఇదే సిచ్యువేషన్లో మీరు పవన్ కళ్యాణ్ గారు తనుజ గారిని ఊహించుకోగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ అసలు చెయ్యడు. ఇవాళ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చిద్దా తనుజ టర్న్, ఏం వీడియోలు వేస్తాడు? ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి వీడియోలు వేసి పగలు కొట్టారు కదా నాగార్జున గారు. తనుజ గారికి ఏం వీడియో వేస్తాడా? అసలు వేస్తారా లేకుంటే కాపాడతారా ఎప్పట్లాగే నన్ను వెయిట్ చేశా. రేపు మాట్లాడతారంట తనుజ గారి గురించి, మాట్లాడడానికి చాలా ఉన్నాయంట. రేపు మాట్లాడతారంట, చూద్దాం. 5 నిమిషాలు మాట్లాడతారా, 10 నిమిషాలు మాట్లాడతారా, అరగంట మాట్లాడతారా అనేది చూద్దాము. నేను కూడా వెయిట్ చేస్తాను తనుజ గారికి ఏం వీడియోలు వేస్తారు. చపాతీ గొడవ రావాలి, కళ్యాణ్ మీద అంత టోన్ లేపింది రావాలి, తర్వాత సంజనా గారి మీద ఎందుకు అంత తినేటప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా చెప్పారు మీ టోన్ చెప్పే విధానం అది రావాలి. తర్వాత బర్నీ గారు ఉన్నప్పుడేమో బర్నీ, తర్వాత బర్నీ గారు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళావో మాధురి గారిని తర్వాత మళ్ళీ మాధురి గారుతో గొడవ పెట్టుకున్నారు. అప్పుడు ఈ చపాతీ గొడవ అప్పుడే మాధురి గారు తినకపోయినా వెళ్ళి నేను అడగను, నాకేం అవసరం అది ఇదని చెప్పేసి మాధురి గారు కొంపలో ఉన్న వాళ్ళందరితో ఎవరితో గొడవ పెట్టుకోవాలా? సాయి శ్రీనివాస్ గారితో గొడవ పెట్టుకుంది. రైట్ ఆర్ రాంగ్, కానీ ఆమె టోన్ బాగాలేదు, ఆమె చెప్పే విధానం బాగాలేదు. అవి మాట్లాడతారా నాగార్జున గారు? ఇన్ని ఉన్నాయి నిజంగానే. ఒకవేళ వాళ్ళు మాట్లాడాలనుకుంటే నిజంగా 15-20 మినిట్స్ మాట్లాడతారు. అండ్ మాట్లాడాలి ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి టైం లేకపోతే. కానీ 5 నిమిషాలు మాట్లాడేసి ఇదేనమ్మా మేము మాట్లాడాలనుకుందామంటే ఇంతకన్నా దరిద్రమైన నీచ్ కమెంట్ కుత్తే షో లేదు నిజంగా చెప్పడానికి. సీజన్ 9 నాట్ ద బిగ్ బాస్ ఎంటైర్ షో. మీరు చేసే పనుల వల్ల మీ షో పడిపోతుంది, కానీ మీరు
ఒకవేళ నిజంగా రేపు తనుజ గారితో ఇదే టోన్ ఇదే పద్ధతి ఏదైతే మీరు సంజన గారితో మాట్లాడారో డెమాన్ పవన్ గారితో మాట్లాడారో ఇదే మాట్లాడకపోతే ఆఖరి కళ్యాణ్ పడాలా గారితో కూడా మాట్లాడారు. మీకు కామనర్స్ సెలబ్రిటీస్ నిజంగా ఒకటే అయితే రేపు తనుజ గారితో కూడా ఇట్లానే మాట్లాడండి. రేపటి ఎపిసోడ్ కోసం ఐఎమ్ ఈగల్లీ వెయిటింగ్. తనుజ గారికి ఎట్లా వీళ్ళు క్లాస్ పిక్తారు అనేది ఇప్పటిదాకా వినలేదు కదా మనము క్లాస్ తనుజ గారికి. సో వీళ్ళు చూద్దాము. అండ్ ఫస్ట్ డెమాన్ పవన్ రీతు నాకైతే అసలు ఇంకా నిజంగా అంటే ఇంకా ఒక అమ్మాయి ఆ నేషనల్ టెలివిజన్లో ఒక అబ్బాయి కోసము స్టాండ్ తీసుకుంది అని అంటే చాలా గట్స్ ఉండాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు రీతు గారిని చూసి. ఈ దెబ్బతో వాళ్ళిద్దరు టాప్ 5. సెకండ్ నేను చెప్పాను చూసారా తనుజ గారికి ఎందుకు ఏం తీసుకోలే ఏదో రేపు ఉంటుందంట తనుజ గారికి తీసుకునే క్లాస్. హౌస్లో ఉన్న వాళ్ళందరికీ అయిపోయింది, తనుజ గారు ఒక్కళ్ళే ఉన్నారంట, రేపు తీసుకుంటారంట. థర్డ్ మీరు తెచ్చే ఆడియన్స్ ఉన్నారు చూసారా అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈసారి మీరు టీఆర్పీ కోసం ఏం చేస్తారంటే అక్కడ వచ్చిన ఆడియన్స్కి మీరు రిమోట్లు ఇస్తారు కదా కరెక్టా కాదా అని చెప్పేసి, వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టా కాదా అని లైవ్ ఆడియన్స్ని ఎవరినైనా ఫోన్ కాల్ ద్వారా కానీ అట్లాంటివి కానీ తీసుకోండి. ఒకడు వచ్చి తనుజని లేపుతాడు, ఒకడొచ్చి కళ్యాణ్ పడాల గారిని లేపుతారు, ఒకడొచ్చి ఏది ఆ పర్టికులర్ వీక్లో వాళ్ళ తప్పులున్నా వాళ్ళనే వచ్చి లేపుతారు. ఆ వీడియోలు వేసి మీరు హెచ్డి వీడియోలు వేసి సో లాస్ట్ వీక్ వాళ్ళిద్దరు లేపారు. ఈ వీక్ సుమన్ శెట్టి గారు లేపారు. కెప్టెన్సీ బాగా చేశారు. అసలు ఏం చేశారండి కెప్టెన్సీ సుమన్ శెట్టి గారు? ఆ ఒక డస్ట్బిన్ గొడవ దగ్గర తప్ప మాట్లాడటం ఏదైనా చేశారా సుమన్ శెట్టి గారు? ఈ వారం వచ్చి నీ సుమన్ శెట్టి గారిని లేపుకున్నావు, అయిపోయిందా? ముద్ద మందారం అయిపోయింది. తర్వాత జై జవాన్ సోల్జర్ని లేపావు, మళ్ళీ సెలబ్రిటీస్ని లేపితే కామనర్స్ ఫీల్ అవుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని లేపించావు. పవన్ కళ్యాణ్ పేరులోనే పవర్ ఉంది అని చెప్పేసి ఇవాళ సుమన్ శెట్టి గారు. నీ నెక్స్ట్ ముద్దు బుడ్డెవరు? బర్నీ గారు. సో నెక్స్ట్ వీక్ బర్నీ గారిని తీసుకొస్తావా? బర్నీ గారి కోసం తీసుకొస్తావు కదా నువ్వు. ఇంకెవరన్నా ఉన్నారా లైన్లో? లేకపోతే డైరెక్ట్ రాజాని తీసుకొస్తావా మాధురి గారి కోసం? ఏమో చూద్దాం అబ్బా. అసలు ఆడియన్స్ నిజంగా ఎక్కడి నుంచి వస్తారో కానీ సుమన్ శెట్టి గారు స్టాండ్ బాగుందంట. దేనికి స్టాండ్ తీసుకున్నారు? ఓన్లీ ఒక 2-3 ఇన్స్టెంట్స్ బాత్ టబ్లో ఆయన కాల్ టచ్ అవటం, అప్పుడు ఫ్లోరా గారి మీద అరవటం, ఆ స్వెటర్ ఆ చేయి లైక్ ఆయన చేయి తగిలింది కొడుతున్నారు సన్న ఆ స్టాండ్. ఇంకేదైనా స్టాండ్ తీసుకున్నారంటారా? తొక్కలో క్యాప్టెన్ స్టాండ్ 7 weeks ఆఫ్ గేమ్స్ అండి. మనం చెప్పుకోవడానికి పట్టుమని 5 అన్నా ఉండాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే సుమన్ శెట్టి గారు ఏదైనా మాట్లాడినప్పుడు నాకు కూడా నచ్చుతుంది. లైక్ ఆ మినిట్ కామెడీ బాగా అనిపిస్తుంది, ఆయన చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఆయన బాగా ఆడుతున్నాడు, కెప్టెన్సీ బాగా చేశాడంటే అంతైతే లేదండి. మీరు ఆడియన్స్ని కూడా మీరు డబ్బులు ఇచ్చి ప్రతి వారం ఒక్కొక్కరిని లేపండి అని చెప్పి ఒక్కొక్కరిని లైక్ వాళ్ళకి కొమ్ములు తెప్పియండి, లేకుంటే వాళ్ళు బాగా ఆడుతున్నారని చెప్పండి అని మీరే క్లియర్ కట్గా అక్కడ మీరే మేనేజ్ చేస్తున్నట్టుంది ఆడియన్స్ని కూడా. సో చూద్దాము. సో ఇవాళ వచ్చిన ఆడియన్స్ ఫస్ట్ సుమన్ శెట్టి గారికి బ్యాచ్. సో సుమన్ శెట్టి గారిని లేపారు. దాని తర్వాత ఒక థమ్స్అప్ ఇక్కడ బర్నీ గారికి పగిలిపోయింది. దివ్య నిక్తా గారిని ఎందుకు వేసుకోలేదు? నాగార్జున గారు వేసుకున్నారంటారా? అంత గట్టిగా వేసుకున్నట్టు నాకైతే అనిపించలేదు. ఆమె అనవసరంగా అన్నిట్లో దూరుతుంది అని చెప్పేసి ఆ గౌరవ్ గారి మీద షటప్ అని వాడింది. అవి ఏం లేవు. వై కెప్టెన్ అనా? ఏం చేస్తారో మీరు, లేకపోతే బర్నీ గారికి సపోర్ట్ అనా? కానీ వాళ్ళు బర్నీ గారు మాట్లాడారు చూసారా దివ్య నిక్తా గారితో, చాలా నచ్చింది. సో ఆ మార్పే కదా మనం కోరుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ నాగార్జున గారు క్లియర్ కట్గా అది ఓపెన్ చేసి మాస్క్ చూపించారు కాబట్టి దానికి అర్థమైపోయింది బర్నీ గారికి. సో ఫస్ట్ ఆర్టిస్టులు అక్కడ అసలు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని నిజం చెప్పాలనిపించింది. ఇప్పటిదాకా నాకు కూడా ఎలా వెళ్ళాలని నేను కూడా ఎత్తుక్కుంటున్నాను ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తా, కానీ అక్కడ నిజంగా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా, నిజమైన ఆర్టిస్టులా, నిజంగా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళే వస్తారా అవన్నీ తెలుసుకోవాలి. సో నాకైతే పెయిడ్ ఆర్టిస్ట్లా అనిపించేసింది. రేపు ఎవరిని లేపుతారా అనేది చూద్దాము ఆడియన్స్ నుంచి. సో ఫస్ట్ ఆర్టిస్టులు నాకు అనిపిలా. తర్వాత థమ్స్అప్ అండ్ బిర్యానీ గొడవ జరిగింది. ఇప్పుడు మాధురి గారు ఎవరైనా ప్లేట్ పట్టుకొని వచ్చి ఫుడ్ పెట్టండి అంటే కాసేపు ఆగండి అంటే ఆబ్వియస్లీ మనోభావాలు దెబ్బతింటాయి. మాధురి గారిది అయితే నాకైతే తప్పు అనిపించలేదు. ఆమె వెళ్ళి ఇప్పుడు తనుజ వచ్చి సంజన గారు తినేటప్పుడు ఎలా అయితే మాట్లాడిందో అదే కదా ఇక్కడ రిపీట్ అయింది.
మరి ఇక్కడ బర్నీ గారి మిస్టేక్, అక్కడ మాత్రం సంజన మిస్టేక్. ఇదే విడ్డూరమో నాకు అర్థం కాదు. సో ఇక్కడ ఏం జరిగింది, థమ్స్అప్ బిర్యానీ టాస్క్ లో బర్నీ గారు వాళ్ళ టీం గెలిచారు. ఆ చికెన్ పీసెస్ ఏదో ఒక తల పంచాక అందరికి ఇద్దామంటే ప్లేట్ ఒక అమ్మాయి వచ్చి నీ ముందు పట్టుకుంటే నువ్వు పెట్టకపోతే ఆబ్వియస్లీ వెళ్ళిపోతారు. అందులో మాధురి గారు లాంటి వాళ్ళు అస్సలు ఉండరు. సో వెళ్ళిపోయారు. నాకైతే బర్నీ గారి మిస్టేక్, మాధురి గారి మిస్టేక్ అయితే కాదు. అండ్ మధ్యలో దివ్యానిక్త గారు రావాల్సిన అవసరం అయితే లేదు. కెప్టెన్ అవని ఏదైనా అవని, వెన్ బర్నీ గారు హ్యాస్ మౌత్ టు టాక్ హీ విల్ టాక్. మీరు అన్నసరి వచ్చి అది కాదు జరిగింది ఇదే అని మీరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దివ్యానిక్త గారు మీరు ఏదైతే అన్నారో శ్రీజ గారి విషయంలో, మీరు బర్నీ గారి విషయంలో అన్ని మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అది మీకే బ్యాడ్ అయిపోయింది. బర్నీ గారు ఇవాళ దాన్ని ఖండించారు. చూద్దాము ఏం జరిగింది అనేది రేపటి నుంచి. అండ్ తర్వాత ఇంకా మన నాగార్జున సార్ వీడియోస్ వేసి స్టార్ట్ చేశారు. ఫస్ట్ దివ్యానిక్త గారు క్లాప్ కొట్టేసి దాని తర్వాత సంజన గారు అండ్ మాధురి గారు గొడవలో సుమన్ శెట్టి గారితో స్టార్ట్ చేశారు. ఏదైతే అసమర్థుడైన కెప్టెన్ అని అన్నారో, నాకు ఇక్కడ మాధురి గారు మీకు అంత కనిపించలేదు అసలు. ఆమె షటప్ అంటాము, దండం పెడతా, చచ్చిపోయిన వాళ్ళకి దండం పెడతా, వాట్ ఎవర్. సంజన గారు సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటుంటే ఆమె వచ్చి ఇన్వాల్వ్ అయింది మాధురి గారు వాళ్ళిద్దరు టాపిక్ లో. ఇప్పుడు సంజన గారు వచ్చి పోక్ చేసిన సుమన్ శెట్టి గారు అక్కడ నామినేషన్స్ గురించి ఎవరు మాట్లాడుకోలేదా? సంజన గారు వచ్చి అసమర్థుడు అంటే తప్పే, అది ఓకే. సంజన గారు క్లాస్ స్పీకర్, ఇదే క్లాస్ ఇదే టోన్ మాధురి గారి వైపు ఎందుకు లేదు? మాధురి గారు ఎన్ని మాటలు మాట్లాడారు షటప్ అని సంజన గారిని. అయ్యవ్వడికి కనిపించట్లా. ఈ ఫేవరెటిజం లేదో, లేకుంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఒకలాగా, వేరే వాళ్ళ దగ్గర బిగ్ బాస్ వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాడో వీళ్ళు బిగ్ బాస్కి డబ్బులు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో అదొక గొడవ. తర్వాత ఇవాళ మాత్రం నాకు పవన్ కళ్యాణ్ అసలు బాగా నచ్చేసాడు. అబ్బా పవన్ కళ్యాణ్ శ్రీజ వచ్చాక నిజంగానే మార్పు వచ్చినట్టుంది. లాస్ట్ వీక్ అంతా ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు కదా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఇన్పుట్స్ తీసుకుంటే తప్పేమైనా ఉందా నాగార్జున గారు దాంట్లో? ఇప్పుడు శ్రీజ వచ్చి కరెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి దాంట్లో తప్పేమైనా ఉందా? దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. సో పవన్ కళ్యాణ్ గారు మీరు అలా మాట్లాడితేనే విన్నర్కి ఎదురుగా వెళ్తేనే మీరు విన్నర్ అవుతారు. అది గుర్తుంచుకోండి. ఎవరో ఏదో అన్నారని అయితే దయచేసి తగ్గద్దు. అండ్ ఇవాళ పవన్ కళ్యాణ్ డిమాన్ పవన్ గారు అనే సిచ్యువేషన్లో అడిగినప్పుడు వెరీ గుడ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. నాకైతే ఇవాళ నచ్చేసారు, బాగా నచ్చేసారు పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఆ వీడియో చూసినా ఇవాళ ఆలుకు బెండకాయ వద్దు ఆలుకూర చేయమన్నాడని ఆర్డరింగే, కానీ ఎంత స్లోగా చెప్పాడు. కెప్టెన్ ఉన్నాడు, కుక్ ఉంది, అందరు ఉన్నారు, కానీ వాయిస్ ఎవరు రేస్ చేశారు? తనుజ గారు కదా. అది ఆడియన్స్ కూడా చెప్పారు, కానీ మళ్ళీ దానికి ఏం మాట్లాడరు. ఆమెకి ఏదో సెపరేట్ ఉందంట రేపు. నేను రేపటి కోసమే వెయిట్ చేస్తున్నా ఏం మాట్లాడతారు అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ ఆర్డర్ చేశానని ఒప్పుకున్నాడు. దాని తర్వాత శ్రీజ కోసం ఆడాడని ఒక టాస్క్ అని ఆడాడు కదా, అప్రిషియేట్ చేయొచ్చు కదా, అదే అప్రిషియేట్ చేయలేదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ని నేను ఆ రోజు చెప్పా, ఆ రోజు జరిగినప్పుడే ఇది థింకింగ్, కలర్స్ గుర్తుపెట్టుకోవాలి, నంబర్స్ గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వేరే అయితే రీతు గారినైనా పంపించవచ్చు. రీతు గారు కూడా మీకు సపోర్టరే కదా. పవన్ కళ్యాణ్ని పంపించాల్సినంత అవసరం, ఆయన విన్ అయ్యాడు అన్న మాత్రాన ఇంకో గేమ్ ఫిజికల్ టాస్క్ అయితే విన్ అయ్యాడు, కానీ ఇది బ్రెయిన్ టాస్క్ కదా, అది మిస్టేక్ అయిపోయింది ఫ్రమ్ శ్రీజ గారు. ఒకవేళ నిజంగా ఆ టాస్క్ గెలవటం ఓడిపోవటం పక్కన పెట్టండి, మీరు బర్నీ గారు నుంచింది ఓట్స్ వల్ల కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయినంత మాత్రం అక్కడ ఫరక్ పడలేదు, గెలిచినంత మాత్రం ఫరక్ పడదు. ఎందుకంటే మీరు ఉంచాలనుకున్న వాళ్ళు ఉన్నారు, పంపించాలనుకున్న వాళ్ళు పంపించేసారు. మీరండి ఒక అమ్మాయికి అన్యాయం చేస్తుంది డిమాన్ పవన్ గారు. బిగ్ బాస్ ఈజ్ డూయింగ్ అన్యాయం ఫర్ శ్రీజ, డిమాన్ పవన్ ఈజ్ నాట్ డూయింగ్ అన్యాయం ఫర్ రితు. మీరు అన్యాయం చేశారు అమ్మాయికి. సో మీ షాప్ ఖచ్చితంగా పడిపోయింది. దీనికి ఎవరు స్టాండ్ తీసుకోరు. ఒక అమ్మాయిని ఇట్లా తోసినంత, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ ఏదైనా బాండింగ్ కానీ ఏమైనా అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరు అలా చేసుకున్నారు. దట్ ఈస్ ఆన్ అ నేషనల్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ రాంగ్. కానీ ఒక అమ్మాయి జీవితంతో మీరు ఆడుకున్నారు చూసారా, అది మీ కేవలం దానివల్ల మీ షో పడిపోయింది నాగార్జున గారు, దీనివల్ల కాదు. అది మీకు తెలుసుకోవాలి. మీకు చెవులో చెప్తారో లేదో, మీకు అన్ని తెలుస్తాయి కదా. మీరు ఫుల్ ఎపిసోడ్స్ చూడకపోయినా ఎవరిని ఎందుకు పంపిస్తున్నారు అనేది తెలిసింది కదా. మీరు మీరైనా తీసుకోవాలి. సో ఇలాంటి పెద్ద పెద్ద జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ షో,
కమర్షియల్ షో అయినంత మాత్రం ఒక అమ్మాయి లైఫ్ వదిలేసుకొని జాబ్ వదిలేసుకొని రావటం వల్ల ఇవాళ పోనీ శ్రీజ గారిని ఇవాళ తీసుకొచ్చారా, ఇవాళ తీసుకురాలా, ఏమీ లేదు పాపం ఆ అమ్మాయికి. మళ్ళీ ఫ్రమ్ జీరో అసలే బయట మార్కెట్ బాగాలేదు, ఆమె బిగ్ బాస్ని నమ్మి వచ్చేసింది. ఇప్పుడు ఆ మార్కెట్లో అయినా జాబ్ కొట్టడం అయినా వాళ్ళ ఫ్యామిలీ బతకాలి, చాలా కష్టం కదా ఎవడైనా. బిగ్ బాస్ ఈజ్ డూయింగ్ అన్యాయం ఫర్ గర్ల్స్, నాట్ డెమాన్ పవన్. బట్ డెమాన్ పవన్కి మంచే జరిగింది ఈ విషయంలో. క్లారిటీ వచ్చేసి ఇంకా ఆయన గ్రాఫ్ పెరిగింది తప్ప నాకైతే ఇంకా పడదు అనే అనిపిస్తుంది. సో దాని తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్, తనుజ, తర్వాత భరణి సేఫ్గా ఆడేశారని చెప్పేసి అందరూ బాగా వేసుకున్నారు నాగార్జున గారు. సో బర్నీ మాస్క్, కానీ ఇక్కడ బర్నీ గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నా ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళు, నా సెకండ్ ప్రయారిటీ వీళ్ళు, నా థర్డ్ ప్రయారిటీ వీళ్ళు అని చెప్పి బర్నీ గారు చెప్తున్నారు. కానీ అక్కడ అడిగిన పాయింట్ ఏంది, మీరు తనుజ గారి వైపా దివ్య నిఖితా గారి వైపా అని చెప్పేసి. నేను సేఫ్గా ఆడలేదురా బాబు అని ఆయన అంటున్నారు. కానీ అక్కడ క్లియర్గా ఒకవేళ మీరు దివ్య నిఖితా గారిని సపోర్ట్ చేస్తుంటే ముందు వెళ్ళి నుంచోవాలి, తర్వాత ఇచ్చేవాళ్ళు కదా ఎక్స్ప్లెనేషన్. తనుజ గారికి ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా దివ్య నిఖితా గారు సపోర్ట్ చేయాలంటే. దట్స్ నాట్ ఫేర్. సో బర్నీ గారు సేఫ్ ఆడారని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. ఆ ఇంట్లో హౌస్ మేట్స్ కూడా అంతే చెప్పారు. దాని తర్వాత బయట వచ్చిన ఆడియన్స్ అదే చెప్పేశారు. ఇమాన్యుయల్ అండ్ తనుజ వీడియోలో వీళ్ళు తనుజని లేపుతున్నారా, లేకుంటే అసలు ఇంకా మన చెవులో పూలు పెడుతున్నారా? ఇమాన్యుయల్కి ఈ వారం అంతా ఆడినంత ఎఫర్ట్స్ ఏమీ మెచ్చుకోలేదు, ఒక డెమాన్ పవన్ గారికి తప్ప. ఎందుకు చేశారో అర్థం కాదు. తర్వాత సంజన అండ్ తనుజ ఫుడ్ గొడవ, సంజన గారిని తిట్టారు తప్ప నువ్వు ప్లేట్ ఇచ్చేసి వెళ్ళావు. తనుజని ఒక్క మాట నువ్వు ఎందుకు తినేటప్పుడు గొడవ చేస్తున్నావు అని మాత్రం ఎవరు అడగరు. సంజన గారు మాధురి గారికి పడ్డాయి, భరణి గారికి పడ్డాయి, నిఖిల్ అండ్ సాయి వాళ్ళకి అడిగారు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి. సో అది అనిపించేసింది. ఇంకా గౌరవ్ కూడా అదే చెప్పారు. రాము గారు వీడియో వేశారు. సో రాము గారి గురించి కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి నాకు తెలిసి ఈ వీడియో వేశారు. అండ్ ఫైనల్లీ డెమాన్ అండ్ రీతు, యు ఆర్ ట్రూ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నాకు అనిపించేసింది గైస్. కంటెంట్ కోసం ఏదైనా చేసుకోండి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకున్నారు చూసారా, దట్ ఈస్ అ ఫ్రెండ్షిప్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ రీతు ఇన్ దిస్. అండ్ డెమాన్ పవన్ గారు ఏడ్చినప్పుడు నాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఎందుకు పాపం ఆ అబ్బాయిని అంతలా హింసిస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పేసి అనిపించేసింది. సో ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ టుమారోస్ ఎపిసోడ్. తనుజ గారికి ఎలా ఉంటుంది కోటింగ్ కానీ, ఎలా హ్యాండిల్ చేస్తారు తనుజ గారిని అని చెప్పేసి. సో విల్ మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్ గైస్. బాయ్ గైస్, గుడ్ నైట్.